పబ్లిక్ అందరికీ శనార్థులు ఎట్లున్నారు మంచిగున్నారా నేనైతే మస్తున్నా బరాబర్ ముచ్చట్లకు స్వాగతం ఈ రోజు మీకోసం మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన ముందుగాల హెడ్లైన్స్ చూసుకొని అటెంక పెద్ద ముచ్చట్లలకు పోదాం పారి ఎండలో వాన వానలో ఎండ చలి నీ జాడేడా ఏపీని ముంచెత్తిన మోంతా తుఫాను హైదరాబాద్లో సుత కురుస్తున్న ఆనలు దిగొచ్చిన బంగారం ధరలు తగ్గిందంట 9,000 కేదార్నాథ్కు వెళ్తున్న రోపు ఇక ఉండదంట నడిచే తక్లీపు పాలాభిషేకం చేయించుకున్న భోజ్పూరి హీరో ఇదేనా మీ రాజకీయం తీరు అరే గిదే వాతావరణం వల్ల గప్పుడే ఎండ కొడుతుంది అంతల్నే వాన పడుతుంది అసలు ఇది ఏ కాలమో కూడా అస్సలు సమజైతలేదు పోరి పొద్దుగాలనేమో ఎండ కొడుతుందని ఇంట్లో నుంచి ఏదైనా పని మీద పోతే అరగంట కాకముందే అదేదో ఆకాశంకి బొక్క పడ్డట్టు ఒక్కటే వర్షం ఎండ కొడుతుందని గొడుగు సుతా తీసుకుపోరు కదా ఇక ఇంకో పక్క పొద్దుగాల సంధి వాతావరణం చల్లగుందని గరం కోట వేసుకొని బయటకు పోతే కాసేపటికే సూర్యుడు సుర్రం అనిపిస్తుండు గిట్లుందల్లా వాతావరణం ఎప్పుడు ఎట్లుంటుందో అస్సలు అర్థమే అయితలేదు ఏందో ఏమో పోరుల్లా ఈ వాతావరణం అస్సలు సంజైతలేదు పొద్దుగాల ఎండ పగటిలాన పొద్దుకినాక సలి ఒక తాన ఎండలు మరో తాన చినుకులు ఇక గదేదో తెలుగు సినిమా డైలాగ్ లాగా నేను ఆడా ఉంటా ఈడా ఉంటా అంటుంది వాన ఇక వాతావరణం లెక్కకైతే దివిలు ఎల్లంగానే ఆనలు బందైనాయి చలికాలం నడవాలి కానికి ఇప్పుడు ఆ చలి జాడనే లేదు పోర్రి ఎండాకాలం లాగా ఎండలు కొడుతుంటే ఇది ఎండాకాలమో లేక చలికాలమో తెలుస్తలేదు పోర్రి మనకు గీ వాన తిప్పలు మోసుకొచ్చే నైరుతి ఋతుపానాలు జల్దీ వెళ్లిపోయి ఈశాన్య ఋతుపానాలు వచ్చినాయంట గీ 3 దినాలు సూర్యాపేట మెదకు కామారెడ్డి సంగారెడ్డి వికారాబాదు మహబూబాబాదు నల్గొండ ఖమ్మం జిల్లాల మస్తు వానలు పడుతున్నాయంట ఇక పక్క రాష్ట్రం ఏపీలా మొంతా తుఫాను ముంచుకొస్తుందటుల్లా గీ తుఫాను కాకినాడ సముద్ర తీరం వద్ద తీరం దాటుతుందంట గీ తుఫాన్ తోని సముద్ర తీరం ప్రాంత జిల్లాలకు వాతావరణ శాఖలైతే హెచ్చరికలు చేసిండ్రు తుఫాన్ మప్పు ఎక్కువ ఉండటం తోని గంగపుత్రులు సముద్రంలోకి వేటకెళ్లొద్దంటూ హెచ్చరికలు చేసిండ్రు అరే ఏడికెళ్ళి మోపైందో ఏమో కానీ ఈ మోంతా తుఫాను మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే ఆగమాగం చేస్తుంది పోరి ఈ మోంతా తుఫాన్ చేసిన విధ్వంసం అయితే అబ్బబ్బబ్బా అంత ఇంత కాదు పోరి ఇక మననెవరు ఆపేది అన్నట్టు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మోత మోగిస్తుంది ఏపీ మొత్తాన్ని నిండా నీళ్లతో ముంచెత్తింది అరే ఎవ్వరు కూడా ఈ సముద్రం వద్దకు పోకురి ఇక ఇళ్ళ నుంచి బయటకు రావద్దని కూడా గప్పట్ల కరోనా మాదిరి కూడా లాక్డౌన్ ఉన్నది అనుకోరిగా ఇక ఈ మోంతా ప్రళయంతోని సీఎం చంద్రాల సార్ అయితే అధికారులకు పబ్లిక్ అందరికీ కూడా అందుబాటులో ఉండాలని కూడా హుకుం గుట్ల జారీ చేసిందంట ఇంకా చూడు రా ముచ్చటేందో అరే ఏం వానలు ఏం తుఫాను చిన్న పెద్ద ధనిక పేద అని తేడాలు లేకుండా అందరినీ ఇంట్లో కూర్చోబెట్టింది గీ మొంత తుఫాను అరే ఏం తుఫాను సముద్రం వద్దకు పోతే గుండెలు గల్లుమంటున్నాయి ఉల్లా ఎగిసెగిసి పడుతున్న అలలను చూస్తుంటనైతే మనుషులను లాక్కపోయేలాగే ఉంది కదా అటు శ్రీకాకుళం నుంచి మొదలుకొని ఈ కింది మోకాన చిత్తూరు వరకు కూడా ఒక వాన కాదు పోర్రి కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర రాయలసీమ ఇది అది అని తేడా లేకుండా మొంతా తుఫాను అందరినీ నిండా ముంచేసిందుల్లా ఇక సీఎం చంద్రబాబు సారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని నీట మునిగిన వాళ్లను పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం సార్ అయితే ఆదేశాలైతే ఇచ్చిండు ఇక ఈ తుఫాన్ మోతకు ఒంగోలు మొత్తం నీట మునిగింది ప్రకాశం పర్వాలు దొక్కింది గుంటూరు గుండె వగిలింది విశాఖ విసిగిపోయింది గోదావరి గగ్గులు పెడుతుంది ఉప్పాడ ఉప్పెంకింది అనకాపల్లి అలుగువారింది ఏలూరు ఏడ్చింది నంద్యాలకు నరకం చూపిస్తుంది
ఈ తుఫాన్ వల్ల రైతులది ఒక గోసగాదు పోర్రి. ఈదురుగాళ్లతోని అరటి తోట మొత్తం అడ్డం పడింది. కోతకొచ్చిన పత్తి రంగు మారింది. ఇక అదేమో నీట మునిగింది. ఏపీలో ఉన్న కొంతమంది పెద్ద మనుషులైతే గప్పట్లో అంటే 1977లో వచ్చిన దివిసీమ ఉప్పెనను చూస్తున్నట్లు ఉంది అని అంటారు. ఇక ఈ తుఫాను ఏపీకే చుక్కలు చూపించిందని అనుకుంటే ఇటు తెలంగాణను కూడా తడిసి ముద్దయేస్తుంది. ఇక గియాల పొద్దుగాల సంధి హైదరాబాద్ లా ఒకటే వర్షం పోర్రి. బొంత తుఫాను తీరం తాకడంతోని ఆదిలాబాదు, కొమ్రంభీం, నిర్మల్, మంచిరాల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, జనగామ, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, ఖమ్మం, వనపర్తి ఇట్లా తెలంగాణలో ఉన్న ప్రధాన జిల్లాలకు వర్షం పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖలో అయితే చెప్పిండ్రు. మరి చూడాలి ఈ మొంత తుఫాను ఇంకెంత ముంచుతుందో. అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. ఐతివత్తులో కోటేశ్వరరావు అండి. నేను 3 ఎకరాలు ఉడిసానండి. కౌలు రైతు అండి. మొత్తం మూడు రాత్రి వానకి తుఫానికి మొత్తం 3 ఎకరాలు స్వర్ణసేనని పడిపోయిందండి. మాకు ఇంకోటి సార్ ఎకరానికి 40,000 ఉందండి. అది కౌలు అది మామూలుగా దానం శాఖ దగ్గర తెచ్చుకున్నామండి. వడ్డీ ఏమో 3 రూపాయలు వడ్డీ అండి. అప్పులైపోయి ఉన్నామండి. మళ్ళీ భూమి కాలాలకి కౌలు రైతుకి డబ్బులు ఏమీ ఎత్తలేదండి. కౌలు రైతుకి డబ్బులు ఇచ్చినా రైతులు మాకు ఎత్తలేదండి. అందుకని మేము చాలా నష్టపోయి ఉన్నామండి. ఇలా మమ్మల్ని ఆదుకుని ప్రభుత్వం అనుకుంటున్నాం. అంగడి పొట్ట అంత పెట్టుబడి అయిపోయింది. ఇంకో 10 రోజులు కోత ఎంత ఉన్నాయండి సార్. ఇప్పుడు పడిపోతే అసలు ఇంకా ఏమీ లేదండి. ఇప్పుడు పోసుకోదండి, సరైన గింజ ఏం పోసుకోదండి. అక్కడేం వడ్డీకి తెచ్చామండి. వడ్డీ ఏమో వేసేస్తున్నారండి. ఇక్కడేం కౌలుకి చేస్తున్నాం సార్. అసలు ఆధారం లేదండి. హైదరాబాద్ రామకృష్ణ అండి. 3 ఎకరాలు భూమి చేస్తున్నాం సార్. అంత అప్పు మీద అట్టుకొచ్చి చేసానండి. కొంత నందిపురం ఏరియా ఉందండి, కదా గన్నవరం ఏరియా ఉందండి. 2 ఎకరాలు ఇక్కడ, 3 ఎకరాలు నందిపురం ఏరియా ఉందండి. అంత అప్పు అట్టుకొచ్చి పెట్టానండి. రాత్రి తుఫానికి పడిపోయింది సార్. స్వర్ణ ఉడిసామండి. నీరు నిలబడిపోయిందండి. మీ అన్న సాయం చేస్తే నిలబడి ఉంటామండి సార్. లేకపోతే ఇంకా మాకు ఆధారం లేదు సార్. అప్పులు నిలబడి పిల్లలతో ఉన్నామండి. సార్ ఇప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి మా మా నాన్నగారి నుంచి కౌలు భూమి లేనండి. సొంతం ఏం లేదండి. ఇది అలా రొటేషన్ పడుతున్నామండి. ఇది బతుకుతాం. 40,000 అయింది సార్. మీ ప్రభుత్వం చూసుకుంటే ఉంటాను, లేతలేదు. పురసూరు మండలం, పల్నాడు జిల్లా. 7 ఎకరాలు పత్తి వేసారండి. 7 ఎకరాలు పత్తి వేసారు. 7 గంటలు తీసారండి. దాదాపుగా 10 గంటలు వస్తుంది. మొక్కలు పడిపోయింది. పడిపోయాయండి. పడిపోయి పూర్తిగా బాగా 5 ఎకరాలు వేసామండి. 4 ఊరిపోతుంది. ప్రభుత్వం సహాయం చేయాలండి. వదిన బంగారం తగ్గిందంట. మొన్న 10 తులాల బంగారం పెడతా అంటారు కదా, ఇప్పుడు పెట్టుర్రి. బంగారం తగ్గితే చాలా, మా వద్ద పైసలు అయితే ఉండొద్దా? అరే గట్ల కాదు వదిన, రాక బంగారం దిగొచ్చింది. మళ్ళా పెరిగితే తులం ఎంత ఉంటుందో ఏమో, అందుకే ఇప్పుడు తగ్గిందని చెప్తున్నా. ఎవరితోనైనా అప్పు చేసైనా సరే బంగారం పెట్టుర్రి. గదేంది మరదలా, మేము బంగారం పెడతా అన్నప్పుడు 80,000 ఉండే, ఇప్పుడేమో 1,20,000 పిరమైంది. గిన్ని రోజులు ఆగిరు కదా, ఇంకొన్ని రోజులు ఆగుర్రి. కాస్త తగ్గితే గప్పుడు పెడతలే. గిట్లనే ఉంటుంది కదల్లా బంగారం పెట్టిపోతల ముచ్చట. ఇక గిన్ని రోజులు పసిడి పిల్లలకు వరుస పెట్టి షాకులు ఇచ్చిన బంగారం ఇప్పుడు కొద్దిగా తగ్గిందల్లా. ఇక అప్పు చేసైనా సరే తగ్గినప్పుడే 2-3 తులాలు బంగారం కొనం పెట్టుకునేందుకైతే ఆడోళ్ళు రెడీ అవుతురు.
ఇక మీరు సుత బంగారం రేట్లు ఎట్లున్నాయో ఒకసారి చూద్దురు పారి. వచ్చిన రావుల్లా ఇన్ని రోజులు బంగారం ఎట్లా పెరిగిందో అని పని కట్టుకొని చెప్పనక్కర్లేదనుకుంటా కదా. బంగారం పేరు వింటేనే వామ్మో ఇప్పుడు తులం బంగారం కొనుడా, దానికి బదులు 3 తులాలకు సరిపడ పైకంతోని ఒక ఫైట్ కొనేందుకైనా ముందుకొస్తుంటారు కానీ ఈ బంగారం కొనేందుకు మంచు కేబుళ్ళు ధైర్యం చేస్తలేరు. ఇక గిన్ని రోజులు పైకి వాకిన పసిడి ఇప్పుడేమో కిందకి దిగుతుంది. 3 రోజుల్లోనే 9,000 తగ్గింది. మళ్ళా మొన్న తులం 1,34,000 వలికితే గియాల 1,25,000 చిల్లరుంది. ఇక ఇట్లా చెప్పుకునేందుకు బంగారం 9,000 దిగినా గాని పట్టుమని ఓ 10 తులాలు కొనేటట్లు లేదబ్బా. ఇక ఇప్పుడు పెళ్లిల్లో బంగారం లేనిదే పెళ్లి కొడుకు పిల్ల మెడలో పుస్త కూడా కట్టడా. ఇక ఇప్పుడున్న కాలంలో ఏం తక్కువ 8 నుంచి 10 తులాల వరకు బంగారం అడుగుతుండ్రు. అంటే ఈజీగా 10 లక్షలు కావాల్సిందే. ఆ డబ్బులకు లేకుండా అప్పు చేయాలి, లేదంటే ఊర్లో ఉన్న ఎకరం అన్నా అమ్మాలి. లేకుండా బంగారం మన ఇంట్లో కాదు కదా, మన చేతుల్లోకి కూడా రాదిగా. ఇక ఇప్పుడు 9,000 తగ్గిందిగా, ఇంకొన్ని రోజుల్లో 6 నుంచి 7,000 వరకు తగ్గే ఛాన్స్ ఉందని బంగారం నిపుణులు అయితే చెప్తుండ్రు. హే అల్లు గట్లనే చెప్తారు, అది తగ్గేదే లేదు కొనేదే లేదు. ఇక గిసొంటప్పుడే బంగారం తగ్గిందో మహో ప్రభు అనుకుంటా కళ్ళకు అత్తుకొని తీసుకోవాలి. అది కాకుండా మళ్ళా పిరమైంది అనుకోర్రి, ఊరికేనే కొనలేదు కదరా నాయన అని ఇప్పుడు తలకాయ పట్టుకోవాలిగా. అవు మరి బంగారం రేటు ఎప్పుడు ఎట్లుంటదో ఎవ్వరూ చెప్పలేరు. ఈ రోజు 2,000 తగ్గిన బంగారం రేపు 5,000 ఒక్కసారి పెరిగిపోతుంది. ఇక గిట్ల బంగారం ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పెరిగిపోతుందని సోచాయిస్తుంటారులే. ఇక ధరలు దునియాలో జరుగుతున్న పనులను బట్టే ఉంటది. ఇక గిన్ని రోజులు దునియాలో 7-8 పైగా దేశాలు యుద్ధం చేసుకున్నాయి. ఇక దీని వల్లే బంగారం పెరిగిపోతూ ఉన్నది. అది కాకుండా తులం 80,000కే వస్తుంటాయి. ఇక చూడాలి మరి రేపు బంగారం పెరుగుతుందో లేకుండా పాత రేటుకే వస్తుందో అని. మరిసుతా పైకి ఉంటే ఆలోచించకుండా కొని పెట్టుకోర్రి, ఇప్పటికైనా పనికి వస్తుంది కదా మరి. మనలో చాలా మందికి అయితే చార్ధామ్ యాత్రకు పోవాలని ఉంటుంది, కేదార్నాథ్కి పోవాలని, ఆయనను దర్శించుకోవాలని కాయిస్ ఉంటుంది. ఇక కేదార్నాథ్కి పోవాలంటే అష్ట కష్టాలు పడాలి. ఇక అక్కడికి పోవాలంటే మస్తు పైసలు ఉండాలి, ఇక మస్తు బలం కూడా ఉండాలబ్బా. కొండలు ఎక్కాలి, చలికి తట్టుకోవాలి, మంచుకు తడవాలి. అట్లనే పడుసు విలగాలకే అయ్యో గాడికి వేందుకు గుగులు పడుతుంటారు. ఇక అంతకన్నా కొన్నంత నమ్మకం కూడా ఉండాలి, లేకంటే గైన దర్శనం కూడా కాదంటుంటారు. ఇక కేదార్నాథ్కు పడుసు పోరగాన్లు తప్ప వయసు మీద పడ్డాళ్ళు ఆ కొండలలో నడవలేక కేదార్నాథ్ మీద ఆశలు కూడా వదులుకుంటారు. ఇక ఇప్పటి సంది ఎవ్వరు ఆ రందుబడే అక్కరే లేదు. ఎందుకంటారా? అయితే ఇది చూడుర్రి. వచ్చిండ్రా ఉల్లా. గీ కేదార్నాథ్ మన దేవభూమి ఉత్తరాఖండ్ లో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగం. గీ కేదార్నాథ్ ని ద్వాపర యుగంలో సాక్షాత్తు పంచ పాండవులు నిర్మించినారంటుల్లా. ఇక గీ కేదార్నాథ్ కి వెళ్ళడం చాలా మందికి ఉన్న డ్రీమ్.
మన ఇంట్లో పెద్దవాళ్ళు జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలని అంటుంటారు కదా. అచ్చం అట్లే యువత కూడా ఒక్కసారైనా మంచు కొండల్లో ఉండే కేదార్నాథ్ వద్దకు వెళ్ళాలని, అక్కడ శివయ్యను దర్శించుకోవాలని ప్రతి ఒక్కరికి కోరికుంటది. ఇక గత 5 ఏళ్లుగా ఈ కేదార్నాథ్ కు వచ్చే యాత్రికుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. ఇంకొంతమంది ఆ శివుని ఆజ్ఞ లేనిదే ఆ కేదార్నాథ్ ని దర్శించుకోలేమని కూడా అంటుంటారు. గుట్టలు, కొండలు, జలపాతాలు దాటుతూ 26 కిలోమీటర్లు నడుచుకుంటూ కేదార్నాథ్ కు చేరుకోవాలి. అప్పుడు ఏం తక్కువ 8 గంటలు పడుతుంది. ఇక త్వరలోనే కేదార్నాథ్ కు రోప్ వే వేస్తుండు ఉత్తరాఖండ్ సర్కార్ వాళ్ళు. అంటే తొలిసారిగా కేబుల్ కార్ రోప్ వే సిస్టమ్ ను తీసుకొచ్చింది. ఈ కేబుల్ కార్ లో ఒక్క దాంట్లో 35 మంది కూర్చోవచ్చట. అంటే గంటకు 1800 మందిని సోన్ ప్రయాగ నుంచి కేదార్నాథ్ కు తీసుకుపోతుంది. ఇక కార్ లో కూర్చొని లోయలు, ప్రకృతి సోయగం, అలాగే ఆకాశాన్ని దాకే హిమాలయాల అందాలు చూస్తుంటే ఒక సంబరం కాదు పోర్రి. ఇక ఈ కేబుల్ కార్ తో కేదార్నాథ్ కు నడిచే తిప్పలైతే ఉండవు. ఇక వచ్చే ఏడాది ఈ కేబుల్ కార్ రెడీగానుందట. మరి మీరు సుతా వెళ్ళి రండో పారి. ఈ కాలంలో పాలాభిషేకం గెల్మిటికి చేస్తారల్లా. ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినా, బర్త్డే పార్టీ అయినా పాలాభిషేకం చేస్తారు. ఇక ఈ మధ్య అయితే రాజకీయ నేతల ఫ్లెక్సీలకు కూడా పాలాభిషేకం చేస్తారు. ఇక డైరెక్ట్గా పాలాభిషేకం చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి. నేరుగా మనిషికే పాలాభిషేకం చేయించుకున్న వాళ్ళతోని అర్ధగుంటారల్లా. అందులో మన మాస్ లీడరు మల్లారెడ్డి అన్న తప్ప ఇంకెవ్వరికి ఆ భాగ్యం దక్కలేదు. ఆ వార్త ఏందో చూడురో పారి. అవునుల్లా, పాలాభిషేకాలు ఎవరికి చేస్తారంటే మీరేమంటారు? ఇదేం పిచ్చి ప్రశ్న. ఎవరికి చేస్తారు? దేవుళ్ళ కంటే ఏడుకొండల స్వామికి, శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి చేస్తుంటారు. ఇక నేరుగా మనిషికి చేసుడు అప్పుడప్పుడు అర్థగా జరుగుతుంటది. ఇక మన తాన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లన్నకు ఆయన ఫ్యాన్స్ పాలాభిషేకం చేసిండ్రు. అచ్చం అట్లే బీహార్ లో ఒక ఆయన కూడా పాలాభిషేకం చేసిండ్రంట. ఇగో గిది చూడు రే. అరే ఇదేం అభిమానం రయ్యా. 1 లీటర్ కాదు, 2 లీటర్లు కాదు, ఏకంగా 400 లీటర్ల పాలతోని బీహార్ లోని ఒక రాజకీయ నేతకు పాలాభిషేకం చేసిండ్రు ఆయన ఫ్యాన్స్. ఇప్పుడు గా బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కదా. గా ఎన్నికల్లో పక్క పార్టీ నుంచి బీహార్ మాజీ సీఎం లులు ప్రసాద్ పార్టీ అయిన ఆర్జేడీ పార్టీలోకి చేరిండు. ఇక పక్క పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చినందుకు ఇక వాళ్ళ ఫ్యాన్స్ ఆర్జేడీ వాళ్ళు ఇట్లా ఆయనకు పాలతో స్వాగతం పలికిండ్రంట. ఇక ఆర్జేడీ పార్టీలు కూడా చాపర నియోజకవర్గంకి వెళ్లి ఎమ్మెల్యే టికెట్స్ ఇచ్చిండ్రు. ఇక అంతటితో నడవలేగి ముచ్చట. ఈ హీరోకి పాలాభిషేకం అయినాక ఏం తక్కువ 5 లక్షల చిక్కలతోని తులాభారం సుత వేసిండ్రంట. ఇక ఈ తులాభారంలో వేసిన పైసలంటే పనికొస్తా, కానీ ఇట్లా 400 లీటర్ల పాలు పారబోస్తే ఏమొస్తది? పాలు అటు అక్కర రాలేదు, ఇట్లా మళ్ళీ వాడడానికి రాదు.
ఇగో ఇవాల్టి బరాబర్ ముచ్చట్లు. రేపొచ్చే బరాబర్ ముచ్చట్లలా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి BRK న్యూస్. ఇది తెలుగోడి సత్తా, మళ్ళా రేపత్తా.